హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ ది ఛానల్. 4 యూనివర్సిటీస్కి అప్లై చేసినాక ఐ గాట్ మై ఫస్ట్ డెసిషన్ ఫ్రమ్ DCU, డబ్లిన్ సిటీ యూనివర్సిటీ. డెసిషన్ కాకపోయినా మన అప్లికేషన్ని కన్సిడర్ చేయడానికి అదైతే ఒక పెండింగ్ డాక్యుమెంట్ లాగా అనుకోవచ్చు. ఇందులో నేను అప్లై చేసిన కోర్స్ ఏంటి, ఎప్పుడు అప్లై చేశాను, ఖర్చు ఎంత అయింది, ఈ వీడియోలో నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యూనివర్సిటీలో నేను అప్లై చేసిన కోర్స్ MSc ఇన్ కంప్యూటింగ్ విత్ డేటా అనలిటిక్స్ యాజ్ మేజర్. ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అంతా నేను నా ప్రీవియస్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ వీడియో లింక్ని నేను పైన ఐ బటన్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో టు సమరైజ్ థింగ్స్, ఈ యూనివర్సిటీకి నేను అప్లై చేసింది ఎందుకంటే ఈ యూనివర్సిటీ టాప్ 10లో ఉంది ఐర్లాండ్లో. వీళ్ళు డ్యూలింగో స్కోర్ యాక్సెప్ట్ చేస్తారు అండ్ లొకేషన్ ఏమో డబ్లిన్లో ఉంది. డబ్లిన్ లొకేషన్ గురించి మీకు తెలిసిందే, అకామిడేషన్స్ అండ్ పార్ట్ టైమ్స్ ఎక్కువ దొరికే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఈ యూనివర్సిటీని నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ నేను ఈ యూనివర్సిటీకి అప్లికేషన్ సెండ్ చేయడం స్టార్ట్ చేసిందేమో ఆన్ January 8th. నాకైతే అప్లికేషన్ సెండ్ చేయడానికి ఎలాంటి ఖర్చు అయితే అవ్వలేదు, ఎందుకంటే నా కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఫీ వేవర్ కోడ్స్ ఉన్నాయి. సో నేను 0 కాస్ట్తో ఈ అప్లికేషన్ అయితే సెండ్ చేశాను. అప్లికేషన్ ఫీ వేవర్ కోడ్స్ తెచ్చుకోవడానికి కొన్ని టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ని నేను పైన ఐ బటన్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. మన డ్యూలింగో స్కోర్ కార్డ్ని అప్ టు 40 యూనివర్సిటీస్ వరకు ఎలాంటి ఫీ పేమెంట్ లేకుండానే సెండ్ చేయొచ్చు యూనివర్సిటీస్కి. సో నేను నా స్కోర్ కార్డ్ని సెండ్ చేయడానికి అయితే ఎలాంటి ఫీ పే చేయలేదు. సో DCU నన్ను అడిగిన డాక్యుమెంట్ ఏంటంటే నాకు ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే రాసి పంపిమన్నారు. అండ్ దాంతోపాటు కొన్ని క్వశ్చన్స్ని కూడా మెన్షన్ చేశారు. ఆ స్టేట్మెంట్లో వాళ్ళు ఏం మెన్షన్ చేయమన్నారంటే, ప్లీజ్ అప్లోడ్ ఏ స్టేట్మెంట్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యూ షుడ్ ప్రొవైడ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ అకేషన్ వెన్ యూ రోట్ ఏ పీస్ ఆఫ్ కోడ్, హౌ యూ అప్రోచ్ ది టాస్క్ అండ్ వాట్ ద కోడ్ డెలివర్డ్. ప్లీజ్ ఆల్సో ఇంక్లూడ్ ఏ శాంపుల్ ఆఫ్ యువర్ ఓన్ కోడ్. సో ఇది మన భాషలో మాట్లాడితే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నాకున్న ఎక్స్పీరియన్స్, నేను ఏ సందర్భంలో ఒక కోడ్ రాశాను, ఎలా ఆ కోడ్ని క్రియేట్ చేశాను, అండ్ నేను ఓన్గా రాసిన ఒక కోడ్ నుంచి వాళ్ళకైతే చిన్న శాంపుల్ కోడ్ని సెండ్ చేయమన్నారు. సో ఇవన్నిటిని ఒక డాక్యుమెంట్ కింద చేసి వాళ్ళకైతే అప్లోడ్ చేయమన్నారు. ఐ గాట్ దిస్ మెయిల్ ఆన్ January 10th. వాళ్ళకైతే ఈ డాక్యుమెంట్ వచ్చేంత వరకు మన అప్లికేషన్ని పక్కన పడేస్తారు. సో మనం ఎంత ఫాస్ట్గా దీన్ని అప్లోడ్ చేస్తే అంత బెటర్, లేకపోతే మన అప్లికేషన్ని అసలు రివ్యూ చేయకుండానే సీట్స్ ఫిల్ అయిపోయినాయని చెప్పేసి క్లోజ్ చేసేస్తారు. సో నేను ఏం చేశానంటే నా రెజ్యూమేలో మెన్షన్ చేసిన ప్రాజెక్ట్ని యూజ్ చేసుకుని స్టేట్మెంట్ అయితే రాశాను. నేను నా 3rd ఇయర్లో రిటైల్ సేల్స్ ఫోర్కాస్టింగ్ అని ఒక ప్రాజెక్ట్ అయితే చేశాను. అండ్ ఆ ప్రాజెక్ట్కి నేను యూజ్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమో పైథాన్. సో నేను నా ప్రాజెక్ట్ అబ్స్ట్రాక్ట్ని అయితే రాసి ChatGPTలో పెట్టిన అలాంగ్ విత్ ది క్వశ్చన్స్ ఆస్క్డ్ బై ది DCU. సో నాకైతే ChatGPT ఒక స్టేట్మెంట్ని జనరేట్ చేసింది. సో నేనైతే ఆ జనరేట్ అయిన స్టేట్మెంట్ని చదివి కొంచెం మోడిఫై చేసి దాన్ని అయితే ఒక డాక్యుమెంట్ కింద క్రియేట్ చేసిన. నేనైతే శాంపుల్ కోడ్ లాంటివి ఏం పెట్టలేదు, డైరెక్ట్గా నా ప్రాజెక్ట్ గిట్ లింక్ని మెన్షన్ చేశాను డాక్యుమెంట్లో. వాళ్ళైతే ప్రాజెక్ట్ మొత్తం పెట్టమని అడగలేదు, ఓన్లీ నేను రాసిన కోడ్లో శాంపుల్ కోడ్ని మెన్షన్ చేయమన్నారు అంతే. బట్ మనం ప్రాజెక్ట్ గిట్ లింక్ని కూడా మెన్షన్ చేసి పెడితే డాక్యుమెంట్లో మన అప్లికేషన్కి కొంచెం వెయిట్ పెరుగుతుంది. శాంపుల్ కోడ్నైనా మెన్షన్ చేసి పెట్టచ్చు, దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. నేనైతే ఈ డాక్యుమెంట్ని PDF ఫార్మాట్లో ఆన్ ది సేమ్ డేట్ అయితే అప్లోడ్ చేశాను, దట్ ఈస్ ఆన్ January 10th. సో వెయిటింగ్ ఫర్ అన్ డెసిషన్. సరే మరి వెళ్తా, బాయ్.